హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఇంతకుముందు సంక్ కాస్ట్ ఫాలసీ గురించి తెలుసుకున్నాము, విచ్ ఈజ్ ఏ సైకలాజికల్ ఫ్యాక్టర్. మన ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ డెసిషన్స్లో అది ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇవాళ అనదర్ వన్ మోర్ సైకలాజికల్ ట్రేట్ గురించి నేను డిస్కస్ చేస్తాను, విచ్ ఈజ్ లాస్ ఎవర్షన్. ఓకే, సో ఈ మాట మేబీ మీరు వినుండకపోవచ్చు, లాస్ ఎవర్షన్ అని చెప్పి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ ఈ లాస్ అవర్షన్కి ఖచ్చితంగా గురవుతారు. సో నాట్ ఓన్లీ ఇన్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్సే కాదు, లైక్ స్టాక్ మార్కెట్స్ అనేవి డిఫరెంట్ కాదు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మన లైఫ్కి మార్కెట్స్కి ఇట్ ఈస్ ప్యారలల్. ఓకే, మన లైఫ్లో ఏవైతే మనకు డెసిషన్స్ లేకపోతే సైకాలజికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో, సేమ్ సైకలాజికల్ పారామీటర్స్, సైకలాజికల్ ట్రేట్స్ మనకి ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్లో కూడా ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి డే బై డే. ఓకే, సో లాస్ ఎవర్షన్ అంటే ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ ఎవర్షన్ ఎందుకు ఇంపార్టెంటో నేను మీకు చెప్తాను, అండ్ లాస్ ఎవర్షన్ మార్కెట్స్లో ఎలా ఉంటుంది, ఫర్ ఎ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ ఎలా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత లాస్ ఎవర్షన్ నుంచి మనం ఏ విధంగా బయటికి రావచ్చో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, సో ఇవంతా కూడా ఈ వీడియోలో నేను కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ లాస్ ఎవర్షన్. సో లాస్ ఎవర్షన్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలి అంటే, ఓ పర్టికులర్ ట్రేడ్, పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనకి లాస్ అనేది ఉండకూడదు అనేది మన మన ఎయిమ్. ఓకే, సో యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం అలా ఆలోచిస్తామన్నమాట. సో లాస్ ఎవర్షన్ అంటే మనకి లాసెస్ అంటే ఎవర్షన్ అంటే రిపెల్ అనమాట, అంటే నచ్చదు అని. ఓకే, సో లాసెస్ అనేవి మనకి రాకూడదు అనేది మన వ్యూ. ఓకే, బట్ డస్ ఇట్ హ్యాపెన్? సో నేను చాలాసార్లు మీతో డిస్కస్ చేశాను, మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ అండ్ బిజినెస్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, అలాంటి విషయాలే బిజినెస్ అండ్ ఆ తర్వాత స్టాక్ మార్కెట్స్ని కూడా ఒకే విధంగా మనం చూడాలి, రైట్? సో మనందరికీ తెలిసిన విషయమే. సో బిజినెస్లో, ఏ బిజినెస్లో అయినా లాస్ లేకుండా ఉంటుందా చెప్పండి? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మేబీ పాసిబిలిటీయే లేదు. సో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైమ్, ఓకే, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైమ్, ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడొకప్పుడు బిజినెస్లో దేర్ విల్ బీ లాసెస్. ఓకే, మీది ఫ్రూట్ బిజినెస్, వెజిటేబుల్స్ బిజినెస్, చిన్న కొట్టు, పెద్ద కొట్టు, ఎనీ బిజినెస్లో సమ్ పార్ట్ ఆఫ్ ద టైమ్ లాసెస్ అనేవి ఇట్ ఈస్ కామన్. అండ్ ఆల్వేస్ వీ హ్యావ్ టు ఫోకస్, లాసెస్ అనేవి తక్కువగా ఉండాలి, గెయిన్స్ అనేవి ఎక్కువగా ఉండాలి, రైట్? సో సేమ్ థింగ్ స్టాక్ మార్కెట్స్లో కనుక మనం వస్తే, స్టాక్ మార్కెట్స్లో కూడా లాసెస్ ఆర్ వెరీ వెరీ కామన్. ఓకే, సో బట్ ఇక్కడ ఇన్వెస్టర్ సైకాలజీ ఆర్ ట్రేడర్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, లాసెస్ అనేవి రాకూడదు అనేది ఉంటుంది. ఓకే, అని వాళ్ళు ఆలోచిస్తూ, మన ఆలోచన ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంకొక విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ ఎవర్జన్లో, సో నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు ఇతని పేరు డిస్కస్ చేశాను, డానియల్ క్యాన్మెన్. సో థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో ఈయన రాసిన బుక్. సో ఈయన నోబెల్ ప్రైజ్ విన్నర్. ఓకే, సో ఈయన ఈ బుక్లో చెప్పడం, లేకపోతే ఈయన స్టడీస్లోంచి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం ఏంటంటే, ఒకవేళ మీరు 100 రూపీస్, ఇవాళ 100 రూపీస్, 1,00,000 రూపీస్ మీరు గెయిన్ చేసుకున్నారు, ఓకే, మార్కెట్స్ నుంచి, అండ్ రేపు 1,00,000 రూపీస్ మీరు పోగొట్టుకున్నారు. సో ఆయన ఉద్దేశం ప్రకారం, ఆయన స్టడీస్ ప్రకారం ఏంటంటే, మనకి 1,00,000 రూపీస్ వచ్చిన దానికన్నా 1,00,000 రూపీస్ పోయినప్పుడే ఎక్కువ ఎమోషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మన మైండ్ పైన లాసెస్ అనేవి హ్యూజ్గా పనిచేస్తాయి అని చెప్తున్నారు. ఓకే అండి, దీనివల్ల ఏంటి మన నష్టము అని మీరు నన్ను అడిగితే, సో దీనివల్ల నష్టాలు నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికో లేకపోతే ట్రేడ్ చేయడానికో ఎవరు కూడా ఇష్టపడరు అనమాట. సో మార్కెట్స్లో క్రాషెస్ రావచ్చు. ఈ క్రాషెస్ని చూసి, ఓకే, ఈ మార్కెట్స్కి మనం దూరంగా ఉండాలి, ఎఫ్డీస్ బెస్ట్, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్, డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్ అనేది అంత మంచిది కాదు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా, దెన్ మార్కెట్స్ ఫాల్, మ్యూచువల్ ఫండ్స్ కూడా దే విల్ ఆల్సో గెట్ బీటెన్. సో స్టాక్ మార్కెట్స్కి దూరంగా మనం వెళ్ళిపోతాం. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, లాంగర్ టర్మ్ పిక్చర్లో మనకి, ఓకే, ఎఫ్డీస్, మిగతా ఇన్స్ట్రుమెంట్స్ కన్నా స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. బట్ దీన్నే మనం ఈ లాస్ అవర్షన్ వల్ల, ఈ మార్కెట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవుతాము అనే ఒక లాస్ అవర్షన్ వల్ల, సో మార్కెట్స్లోకి మనం ఇన్వెస్ట్ చేయం.
సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి లాస్ అవర్షన్ వల్ల, ఎందుకు మనం దీనివల్ల ఎఫెక్ట్ అవుతాము అంటే సెల్లింగ్ అవర్. ఓకే, ఇంకొకసారి నేను చెప్తాను, సెల్లింగ్ అవర్. మనం ఏదైతే స్టాక్స్ విచ్ ఆర్ ఇన్ ఏ పాజిటివ్ వే ఆర్ ఏదైతే మనకి రిటర్న్స్ ఇస్తున్నాయో వాటిల్ని త్వరగా సెల్ చేసేస్తాము. అండ్ ఏదైతే మనకి మన పోర్ట్ఫోలియోని డ్రాగ్ చేస్తున్నాయో, ఓకే, ఏవైతే లాసెస్లో ఉన్నాయో ఆ స్టాక్స్ని మనం అమ్మం. సో ఆ స్టాక్స్ని అమ్మకుండా మనం ఏం చేస్తాం తెలుసా? సో ఈ ప్రైసెస్ వచ్చిన నేను లాసెస్ ఇలాంటివన్నీ నేను చాలాసార్లు వింటూ ఉంటాను. ఐ డోంట్ నో మీరు వింటారో లేదో, లేకపోతే మీరు ఇవన్నీ, నేను పర్సనల్గా కూడా ఇవన్నీ అనుభవించిన వాడిని కాబట్టి ఐ నో దీస్ థింగ్స్. ఓకే, సో నా పోర్ట్ఫోలియోలో ఉండే లూజర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళని నేను సెల్ చేయను. వై? బికాజ్ ఎందుకంటే నాకు లాస్ బుక్ చేయటం ఇష్టం లేదు. సో లాట్ ఆఫ్ టైమ్స్ నేను ఈ పదం వింటూ ఉంటాను, సార్ నాకు లాస్ బుక్ చేయటం ఇష్టం లేదు. వై? ఓకే, సో ఇంకొక విషయం చెప్తాను ఈ టాపిక్ వచ్చింది కాబట్టి. సో ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు టేక్ 10% ఆర్ 20% లాసెస్, మీరు కనుక 10% కానీ 20% కానీ లాసెస్ని తీసుకోలేకపోతే యూ హ్యావ్ టు టేక్ అండ్ యూ విల్ టేక్ మదర్ ఆఫ్ ఆల్ లాసెస్. ఓకే, మేబీ 90% 80% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో కూడా లాసెస్లోకి వెళ్ళచ్చు. ఎస్పెషల్లీ దిస్ ఈజ్ వెరీ ట్రూ ఇన్ ట్రేడింగ్. ఓకే, సో ఇది నేను ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి వాళ్ళకి ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే, సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ లాస్ అవర్షన్, మీరు గమనించారో లేదో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 2 స్టాక్స్ ఉన్నాయి మీ పోర్ట్ఫోలియోలో విచ్ ఆర్ పర్ఫార్మింగ్ అండ్ 2 స్టాక్స్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్. 2 స్టాక్స్ మీకు 20% ఆల్రెడీ రిటర్న్స్ ఇచ్చాయి, ఇంకో 2 స్టాక్స్ మీకు 30% 40% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. జనరల్లీ ఇన్వెస్టర్ ఫోకస్ ఏంటో చెప్పిన, ఇన్వెస్టర్ ఏం చేస్తారో చెప్పిన, సో ఏవైతే పాజిటివ్ రిటర్న్స్ ఇస్తున్నాయో ఆ పాజిటివ్ రిటర్న్స్ని సెల్ చేసేస్తారు. ఓకే ఓకే, అండ్ ఏవైతే లగార్డ్స్ ఉన్నాయో పోర్ట్ఫోలియోలో వాటిల్ని కీప్ ఆన్ హోల్డింగ్. సో దిస్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ లాస్ అవర్షన్. యాక్చువల్లీ మనం ఏం చేయాలండి, వీ హ్యావ్ టు రైడ్ అవర్ విన్నర్స్. మన విన్నర్స్కి ఎప్పుడు కూడా మనం వీ షుడ్ కీప్ ఆన్ యాడింగ్ దెమ్ ఆన్ సిప్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పిరమిడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మన లూజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయాలి. బట్ డ్యూ టు దిస్ లాస్ అవర్షన్ మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఇలాగ మన పోర్ట్ఫోలియో డ్రాగ్ అయిపోతూ ఉంటుంది. 20% పాజిటివ్ రిటర్న్స్ వస్తాయి, వాటిల్ని మనం అక్కడ ఓకే మనకి ఇక్కడ ఈ రిటర్న్స్ ఇంకా ఇవి కూడా నెగిటివ్ అయిపోతాయేమో అని చెప్పి అక్కడ ఆ స్టాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాము. అండ్ ఏవైతే ఇంతకుముందు 20% 30% నెగిటివ్ రిటర్న్స్ ఇస్తున్నాయో వాటిల్ని మనం అట్టే పెట్టుకుంటాము. సో దట్ దే విల్ గివ్ అస్ 70% ఆర్ 80% నెగిటివ్ రిటర్న్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఎ ఫినామినా విచ్ విల్ ఎఫెక్ట్ ఇండివిజువల్ ట్రేడర్స్ ఆర్ ఓకే ఇన్వెస్టర్స్లో ఇదే ఫినామినా, ట్రేడింగ్లో కూడా ఇదే ఫినామినా. ఓకే, సేమ్ థింగ్. సో ఓకే అండి, సో లాస్ అవర్షన్ అంటే ఏంటో అర్థమైంది, లాస్ అవర్షన్ ఇంప్లికేషన్స్ అర్థమైనాయి, లాస్ అవర్షన్ మార్కెట్స్లో ఇన్వెస్టర్ పైన ట్రేడర్ పైన ఏ విధంగా బిహేవ్ చేస్తుందో అర్థమైంది. ఓకే, సో నెక్స్ట్ హౌ టు ఓవర్కమ్ దిస్ లాస్ అవర్షన్. ఓకే, సో విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను మీకు ఎలాగ ఈ లాస్ అవర్షన్ నుంచి మనం బయటికి రావాలో చెప్తాను. ఓకే, సో ఆల్వేస్ హ్యావ్ ఏ ప్లాన్. ఓకే, స్ట్రాటజీ, దీన్నే ప్లాన్ అంటారు, స్ట్రాటజీ అంటారు, సెటప్ అంటారు. ఓకే, సో ప్లానింగ్ ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్, ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టర్, కంపెనీ పైన అవగాహన, అనాలిసిస్, ఆల్ దీస్ థింగ్స్. సో యూ షుడ్ హ్యావ్ ఏ ప్లాన్. ఇఫ్ యు ఆర్ ఎ ట్రేడర్ యూ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాటజీ ఆర్ సెటప్. సో బై దిస్ వాట్ విల్ హ్యాపెన్? సో స్ట్రాటజీ ఆర్ సెటప్ ఉండటం వల్ల వాట్ విల్ హ్యాపెన్? అండ్ సో రీసెంట్లీ మీకు తెలుసు, నేను చాలాసార్లు నేను టెక్నికల్ అనాలిసిస్ని ఎందుకు ఇన్వెస్టింగ్లో కూడా మనం యూజ్ చేయాలనేది నేను మీతో చాలాసార్లు డిస్కస్ చేశాను. దేర్ ఆర్ వర్క్షాప్స్ నేను కండక్ట్ చేశాను దీని మీద, హౌ టు యూజ్ టెక్నికల్ అనాలిసిస్ ఫర్ ఇన్వెస్టింగ్ అని చెప్పి. ఓకే, సో ఇక్కడ ఐ హ్యాడ్ యూజ్డ్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, ఏదైతే కట్టింగ్ డౌన్ ఆఫ్ లూజర్స్ గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామో, సో టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి వీటిల్ని మనం కట్ చేస్తాం. ఓకే, బట్ అది నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో హౌ సెటప్ ఎలాగ మీకు హెల్ప్ చేస్తుంది, ఆర్ ఎల్స్ ఈ పర్టిక్యులర్ ప్లాన్ ఎలాగ మీకు హెల్ప్ చేస్తుంది అంటే, బికాజ్ యూ ఆల్రెడీ హ్యాడ్ ఏ సెటప్. ఆ సెటప్, ఎవ్రీ సెటప్ హ్యాస్ సమ్ రూల్స్. ప్రతి సెటప్కి సమ్ రూల్స్ ఉంటాయి. మేబీ ద రూల్స్ ఆఫ్ స్టాప్ లాస్, మేబీ ద రూల్స్ ఆఫ్ పొజిషన్ సైజింగ్, మేబీ ద రూల్స్ ఆఫ్ అ టార్గెట్, రైట్? ఓకే, సో బిఫోర్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ రూల్స్, వీటి గురించి కన్నా ముందు ఇంకొక విషయం నేను ఇక్కడ మీతో డిస్కస్ చేస్తాను. వెన్ యు ఆర్ ఎ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్, ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? స్టాక్ 100 రూపీస్ దగ్గర మీరు కొంటారు, స్టాక్ 70 రూపీస్ 60 రూపీస్ వెళ్తూ ఉంటుంది. యాక్చువల్లీ మనం ఆ స్టాక్స్లో మేబీ మనకి తెలియని సమ్
సర్కమ్స్టాన్సెస్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్ ఉండొచ్చు. సో ఆ కంపెనీస్ నుంచి మనం ఇట్ ఈస్ బెటర్ టు ఎగ్జిట్. ఓకే, జనరలైజ్డ్గా మాట్లాడుతున్నాను. ఇఫ్ యూ నో ద ఫండమెంటల్స్, ఎగ్జాక్ట్లీ ఫండమెంటల్స్ తెలిసి కంప్లీట్ కంపెనీ గురించి మీకు ఐడియా ఉంటే దెన్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ మేబీ ఏదైనా కంపెనీ గురించి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. మేబీ జైన్ ఇరిగేషన్ ఆర్ సంథింగ్ లైక్ దిస్. సో 100 రూపీస్ దగ్గర మీరు కొన్నారు, 70కి వెళ్ళింది, 80కి వెళ్ళింది, 70కి వెళ్ళింది, 60కి వెళ్తుంది. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దిస్ లాస్, ఈ లాస్ని కవరప్ చేయడానికి ఏం చేస్తారంటే మోర్ క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. రైట్, ఇది ఎవరు కూడా నేను చేయలేదు అంటానికి లేదు, బికాజ్ ఐ ఆల్సో డిడ్ వే బిఫోర్. ఇంతకుముందు ఐ యూస్ టు డూ, అండ్ చాలామంది దగ్గర నేను ఇది చూశాను. ఓకే, ఈవెన్ ఇన్ ట్రేడింగ్లో కూడా. సో ఇప్పుడు పొజిషన్ సైజింగ్, ప్లాన్, సెటప్, వీటి గురించి మాట్లాడాను కదా. సో ఈ సెటప్ కానివ్వండి, ఈ సెటప్లో మీ ప్లాన్లో ఏముంటుందంటే ఈ పర్టికులర్ స్టాక్కి ఇంత పర్సంటేజ్, వెదర్ బీ ఇట్ యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్లో కూడా జైన్ ఇరిగేషన్లో మీరు మోర్ దాన్ 10% పెట్టకూడదు కదా, రైట్. అండ్ అలాగే ట్రేడింగ్లో కూడా పొజిషన్ సైజింగ్ ఉంటుంది. మేబీ 10% ఆర్ 20% ఆఫ్ యువర్ క్యాపిటల్ మించి ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఆ కంపెనీస్లో ట్రేడ్ చేయటం, రైట్. సో ఈ ప్లాన్, పొజిషన్స్, ఈ ప్లాన్, సెటప్ ఇవి ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మీరు ఆ 10% మాత్రమే ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. సో ఒకవేళ ఆ స్టాక్ 100 రూపీస్ నుంచి 50 రూపీస్కి వచ్చేసినా మీ 10% కాబట్టి మీకు హ్యూజ్ ఇంపాక్ట్ ఉండదు. సో ఫాలోయింగ్ ఏ ప్లాన్, ఫాలోయింగ్ ఏ సెటప్, ఫాలోయింగ్ ఏ స్ట్రాటజీ, దీనివల్ల మీరు లాసెస్ని చాలా మినిమైజ్ చేసేసుకుంటారు. అండ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, సో ఈ ప్లాన్ ఉండాలి, సెటప్ ఉండాలి, స్ట్రాటజీస్ ఉండాలి. సో దట్ మీకు ఆ స్ట్రాటజీ కానీ ఆ ప్లాన్ ప్రకారంగా పొజిషన్ సైజింగ్ వల్ల మీకు అక్కడ లాసెస్ మినిమైజ్ అవుతాయి. అండ్ టెక్నికల్ అనాలిసిస్ లాంటి టూల్స్ని మీరు హెల్ప్ చేసుకుంటే కనుక ఇలాంటి లూజర్స్ని ముందుగానే మీరు కట్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. డెఫినెట్లీ ఎవ్రీ వన్స్ పోర్ట్ఫోలియో, ట్రేడింగ్ పోర్ట్ఫోలియో కావచ్చు, లేకపోతే స్టాక్ పోర్ట్ఫోలియో కావచ్చు, ఎవ్రీ టైం ఇలాంటి స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలోకి వస్తాయి. బట్ వచ్చినప్పుడు రావటంలో సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్లో తప్పు లేదు, వి ఆల్ మేక్ మిస్టేక్స్. బట్ అలాంటి స్టాక్స్ ఉన్నప్పుడు వాటిని పట్టుకొని వేలాడకూడదు. దట్ ఈస్ మై దాని గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. వాటిని పట్టుకొని వేలాడకండి. సో టేక్ ఏ స్ట్రాటజీ, టేక్ ఏ సెటప్, క్యాలిక్యులేట్ పొజిషన్ సైజింగ్, క్యాలిక్యులేట్ ఎగ్జిట్ రూల్స్. ఓకే, సో ఇవన్నిటిని మీరు యూస్ చేసినట్లయితే ఈ లాస్ అవర్జన్ ద్వారా వచ్చే బయాసెస్ నుంచి మీరు బయటికి రావచ్చు. ఓకే, సో అర్థమైంది కదా వాట్ ఈజ్ లాస్ అవర్షన్. లాస్ అవర్షన్ అంటే ఇన్వెస్టర్ బిహేవియర్ టువర్డ్స్ లాసెస్ రాకూడదు అనుకుంటూనే హ్యూజ్ రిస్క్స్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ హ్యూజ్ రిస్క్ ఏంటంటే అదే స్టాక్లో లోవర్ లెవెల్స్ వెళ్ళే కొద్దీ ఇంకా పొజిషన్ సైజ్ ఇంక్రీజ్ చేస్తూ తన పోర్ట్ఫోలియోలో ఇదే ఒక పెద్ద సొద్దలాగా మిగిలిపోతుంది. We all do these things, right? సో అర్లియర్గా తను లాస్ తీసుకుంటాం ఇష్టం లేక హీ ఈజ్ మేకింగ్ ఏ వెరీ బిగ్ బ్లండర్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లాస్ అవర్షన్. దానివల్ల వచ్చే ఇంప్లికేషన్స్, హౌ టు అవాయిడ్ ద లాస్ అవర్షన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో అగైన్ దిస్ లాస్ అవర్షన్ గురించి ఇంతకుముందు నేను డిస్కస్ చేసిన బుక్స్లో మీకు ఉంటుంది. పరాగ్ పారిక్ గారు మాట్లాడారు ఇన్ స్టాక్ స్టోరేజెస్, ఆ తర్వాత బిహేవియరల్ ఇన్వెస్టింగ్లో కూడా. ఆర్ఎల్స్ డానియల్ కాన్మెన్ ఒక బుక్ థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లోలో కూడా మీరు దీని గురించి చూడొచ్చు. ఓకే, సో ఇప్పటి వరకు ఈ అనాలిసిస్ ఆర్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే కనుక కామెంట్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ మోర్ సైకలాజికల్ వీడియోస్ నేను స్లోగా మీకు అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.